హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే పిండి ఉంటుంది కదండి, బాలామృతం పిండి. ఆ పిండితో ఇలా ఫ్లఫీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి. ఈ పిండి అనేది చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తినరు కదా కొంతమంది పిండిని. ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, కేక్ చాలా ఇష్టంగా తినేస్తారు. మీ దగ్గర ఎటువంటి ఓవెన్ కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ కేక్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, ముందు బాలామృతం పిండి ప్యాకెట్ని చూపిస్తున్నాను. ఆ ప్యాకెట్లో పిండిది. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఈ బాలామృతం పిండిని తీసుకోవాలి. ఇది గరుగ్గా ఉంటుంది కదండి, సో సాఫ్ట్గా అయ్యే వరకు బాగా, అంటే మైదా పిండి ఎలా ఉంటుంది అంత సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. అలాగే జస్ట్ టేస్ట్ కోసం చిన్నది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే దీనికి కరెక్ట్గా షుగర్ అనేది 2 కప్పులు పిండికి అరకప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో మనకి ఈ పిండిలో షుగర్ బాగుంటుంది కదా, సో తక్కువ పడుతుంది. చూసారా, ఇలా ఫైన్ పౌడర్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మైదా పిండి ఎలా ఉంటుంది అలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఖచ్చితంగా కేక్ చేస్తే మాత్రం మీరు ఇలా జల్లించుకోవాలండి. లాస్ట్లోకి మనకి కొంచెం గరుగ్గా ఉన్నదంతా ఉండిపోతుంది ఇలా జల్లించుకోవడం వల్ల. ఇందులోకే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా జల్లించేసుకోవాలి. చూస్తున్నారా, లాస్ట్కి మనకి గరుగ్గా ఉండిపోతుంది కదా, అంటే బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నది కాబట్టి పిండి కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, సో ఇలా లాస్ట్లో ఇదంతా కూడా పక్కకు తీసేసుకోవడమే. ఈ పిండిలోని ఆయిల్ అనేది 1/4 ఆయిల్ పడుతుందండి. అంటే 2 కప్పులు బాలామృతం పిండికి 1/4 ఆయిల్ పడుతుంది. 1/4 కప్పు. గ్రౌండ్నట్ ఆయిల్ అలాంటివి తీసుకోవద్దండి. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోండి. అలాగే కొంచెం ఎసెన్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. లేదంటే యాలకుల పొడి అయినా యాడ్ చేసుకోండి. నేనైతే బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి పాలను యాడ్ చేస్తున్నాను. 2 కప్పులు పిండికి 1 కప్పు పాలను తీసుకుంటున్నానండి. మనకి ఇది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి తీసేసుకుంటే మనకి పాలు అనేవి ఎక్కువైపోతాయి. సో కొంచెం కొంచెం వేసుకుంటూ నేను ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల మనకి పిండి అనేది ఆ పాలని అబ్జర్వ్ చేసుకొని ఇలా వస్తుంది. ఒక కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా వస్తుంది. కొంచెం చూస్తున్నారా, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్కి మనకి ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. రిబ్బన్ లాగా మనం ఇలా పైకంటే రిబ్బన్ లాగా పడాలండి. అలా మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. పాలు అనేది ఇంక వేయకూడదు. ఇలా మొత్తం నాకైతే ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా సరిపోయింది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఈ బ్యాటర్ని అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నాకు 1 కప్పు పాలు అన్నాను కదా, ఆ 1 కప్పు పాలలో నాకు ఇంకా మిగిలిపోయింది. అంటే 1/4 కప్పు మిగిలిపోయింది పాలు అనేవి. సో అందుకనే మీరు ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి పాలు. ఇప్పుడు చూస్తున్నారా, ఇలా స్టీల్ గిన్నెనైనా తీసుకోవచ్చు మీరు కేక్ ప్రిపేర్ చేయడానికి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి సిల్వర్ది నేను ఇందులో చేస్తున్నాను. దీనికి కంప్లీట్గా ఫుల్గా ఆయిల్ని అప్లై చేయాలండి. ఇలా ఎడ్జెస్ని అంతా కూడా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనకి కేక్ అనేది డీమౌల్డ్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చూసారు, ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ట్యాప్ చేయాలి దాన్ని. చూస్తున్నారా, ఇలా వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నట్టు ఇలా ట్యాప్ చేయడం వల్ల ఈ కేక్ మిడిల్లోని ఎయిర్ బబుల్స్ అవి గ్యాప్ అయ్యి మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ స్టెప్ మీరు అసలు మర్చిపోవద్దు. నేను ఇలా జస్ట్ గార్లిషింగ్ చేస్తున్నానండి బాదంతో. అదిని మీరు స్కిప్ చేసినా పర్లేదు, ఉంటే ఇంక వేరే డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో ఇలా ఇసుక వేసేసుకొని ప్రీహీట్ చేసుకున్నానండి. ఒక 6 to 8 minutes వరకు హై ఫ్లేమ్లోనే ప్రీహీట్ చేసుకొని మనకి బర్నాలు ఉంటుంది కదా, ఇంకో సైడ్ ఆ బర్నాలు పెట్టేసి కేక్ ప్యాన్ని అందులో పెట్టేశాను. దానిపైన ఇలా లిడ్ పెట్టేసుకోవాలి. కొంచెం బరువుగా ఉన్నది ఇలా పైన పెట్టేసుకుంటే మనకి ఎటువంటి స్టీమ్ అనేది బయటికి రాదు. నాకు 30 to 35 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కేక్ అనేది నాకు అయిపోయింది. ఇది కుక్ అయిందా లేదా అనుకోవడానికి జస్ట్ నైఫ్తో ఇలా గుచ్చితే దానికి పిండి అది అంటుకోపోతే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, ఇలా డీమౌల్డ్ చేసేసుకుంటే అయిపోయింది. మనకి బాలామృతం పిండితో ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, ఖచ్చితంగా నేను చెప్పగలిగినది. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.